బిగ్ బాస్ చూసారా? యా చూస్తున్నాం మ్యామ్. యాక్చువల్ గా సంజన మొన్న అన్నదానికి బిగ్ బాస్ ఈసారి చాలా రియాక్ట్ అయ్యారు. నాగార్జున బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏమంటారు? యా అది కరెక్టే మ్యామ్. ఆమె చాలా మెచ్యూరిటీ గర్ల్, చాలా గ్రేట్ యాక్టర్. యాక్చువల్గా చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్. సడన్గా కొన్ని వర్డ్స్ ఆమె ఏదోలా మాట్లాడుతుంది, అది కొంతమందికి నచ్చట్లేదు. చూసే ఆడియన్స్ కూడా అది నచ్చట్లేదు. దానివల్లే కొంచెం ఆమె క్లాస్ స్పీకర్ అని నా ఫీలింగ్. కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? యా సూపర్ మ్యామ్. లాస్ట్ కెప్టెన్స్ ఇన్ బిగ్ బాస్ 9, ఇది గ్రేట్ ఫీలింగ్ అతనికి. డెఫినెట్గా ఈ విల్ బి ఇన్ టాప్ 5, నో డౌట్ ఎట్ ఆల్. యా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టాప్ 5 అంటే? టాప్ 5 తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్. ఎస్ మ్యామ్. అంటే తనుజ గెలుస్తుంది అనుకుంటున్నారా? టాప్ 5లో అయితే ఉంటుంది. విన్నర్ కానీ రన్నర్లో ఒక డేట్లో ఉంటుంది మ్యామ్. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ పక్కా అయితే తనుజాకి, పడాల, కళ్యాణ్కి, ఇమాన్యుల్కి, ముగ్గురులో ఒకరికైతే ఛాన్స్ ఉంది. ఓటింగ్ లో మాత్రం మాక్సిమం కళ్యాణే ఉంటున్నాడు కదా. ఈ 1 వీక్లోనే కళ్యాణ్ ఫస్ట్ అయ్యాడు మ్యామ్. ఇంతవరకు తనుజే ఉంది, బట్ లాస్ట్లో మేబీ చేంజ్ అవ్వచ్చు. విలేజ్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ ఈ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ ఒకవేళ చేంజ్ అయిపోతే కళ్యాణ్కి రావచ్చు. కళ్యాణ్లో కూడా ఈ వీక్నెస్ ఉంది, ఎందుకంటే ఆయన అంత గ్రేట్ ప్లేయర్ అయితే ఏమీ కాదు. అతను ఆడుతున్నాడు. మనం అతనికంటే డౌన్లో ఉండబట్టి అతను మనకి హైలా కనిపిస్తున్నాడు. బట్ అతను కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో, మొన్న అయితే డిమాండ్ పవన్ మీద రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే అది స్మాల్ ఇష్యూ, దాన్ని హైలైట్ చేసేసి చైర్లు తన్నేసి ఇది తన్నేసి ఏదోలా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. అక్కడ కొంచెం డౌన్ అయ్యాడని నా ఫీలింగ్. నిన్న జరిగిన టాస్క్ ఎలా అనిపించింది? క్యాప్టెన్సీ టాస్క్. యా ఫైనల్ టాస్క్ అల్టిమేట్ బ్రో. డిమాండ్ పవన్ కును కళ్యాణ్కి పడింది. ఫైనల్గా డిమాండ్ పవన్ స్ట్రాంగ్ క్యాండిడేట్, బాగానే ఫోర్స్గా రోడ్డు వేసాడు. లాస్ట్కి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయేవి. ఎందుకో అవుతాడు అనుకున్నాడు కెప్టెన్, బట్ అతను అయితే బాగున్నాడు. ఎందుకంటే ఆయన కొంచెం జెన్యూనిటీ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ మెంటాలిటీ. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. డిమాండ్ పవన్లో నేను అబ్జర్వ్ చేసింది అది. మంచి క్యాండిడేట్ అని నా ఫీలింగ్ బ్రదర్. సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే లాస్ట్ లో దివ్య అండ్ సుమన్ శెట్టి ఉన్నారు. ఇప్పటి వరకు బాగానే ఓట్లు పడ్డాయి కదా, ఎందుకు ఇప్పుడు ఆయన లో అయ్యారు? మేము 10th వీక్ వరకు మనం కూల్గా ఉండి అలాగా ఎవరిని ఏమనుకుంటుంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది మ్యామ్. సడన్గా ఇక్కడ ఏంటంటే గేమ్లోకి మనం ఇంతవరకు గేమ్ మన వైపు వస్తుంది 10 వీక్ 12 వీక్ వరకు. తర్వాత గేమ్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ నుంచి అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ అలా ఉండిపోయారు. ఈ లాస్ట్లో ఆయనకి టాస్కులు కూడా రావడం కూడా తక్కువ వచ్చాయి, కాకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ అయిపోయింది. సో అతని రేంజ్ కొంచెం పెంచి ఉంటే బాగుండు. సో దానివల్ల ఏంటంటే జనాలకి కనబడే స్పేస్ తక్కువ అయిపోవడం వల్ల ఆయన ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది మ్యామ్. యాక్చువల్గా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాను, బట్ ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోతున్నాడు. దివ్య కూడా అయిపోతున్నారు ఈ వీక్లో. ఎస్.